హాయ్ అండి, ప్రెసెంట్ మనకి అమెజాన్ లో అయితే గ్రేట్ సమ్మర్ సేల్ అయితే నడవబోతుంది. 2 నుంచి 6th మే వరకు మనము హ్యాపీగా షాపింగ్ అయితే చేయొచ్చు. అమెజాన్ లో మనకి 50 నుంచి 80% వరకు డిస్కౌంట్ అయితే ఉండబోతుంది అనమాట. నేనైతే ఈ 2 పీస్ కుర్తీ సెట్ తీసుకున్నానండి. అసలు ఎంత బాగుందంటే కుర్తీ సెట్ వేసుకుంటే భలే ఉందండి. మొత్తం కూడా మనకి వర్క్ అనమాట. ఇది సేమ్ హ్యాండ్ వర్క్ లో ఉంది కంప్లీట్ గా. నాకైతే భలే నచ్చేసిందండి. ఇది 3/4 హ్యాండ్స్ వచ్చేసి స్ట్రైప్ లైన్స్ ఇచ్చేసారు. మనకి కలర్స్ కూడా చూసారా, లెమన్ ఎల్లో అండ్ అలాగే లైట్ బ్లూ షేడ్. ఆసమ్ అంటే ఆసమ్ ఉందండి. మనకి సేమ్ ఇట్లాగే స్ట్రైప్ లైన్స్ తోటి కుర్తీ సెట్ అయితే నిజంగా ఆసమ్ అండి. కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. నిజంగా చాలా 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 బాగుంది. సీరియస్ గా డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి. మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసేస్తాను. చక్కగా మీరు అక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. నేను మై హౌస్ స్టోర్ వి, అమెజాన్ వి 2 కూడా పిన్ చేస్తాను. తీసుకోండి. డ్రెస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఈ సమ్మర్ కి అయితే పర్ఫెక్ట్. తీసుకున్న తర్వాత మీరే చెప్తారు నిజంగా రాధా చాలా బాగుంది, థ్యాంక్స్ మాకు ఈ డ్రెస్ గురించి చెప్పినందుకని. ఎంత బ్యూటిఫుల్ అని తెలుసా, నాకైతే సూపర్ గా నచ్చేసింది అసలు డ్రెస్. నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. చాలా బాగుందండి డ్రెస్. ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందంటే వర్క్ కూడా అసలు అదిరిపోయింది. మధ్యలో చూడండి ఒక బర్డ్ పిక్ వచ్చి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే సూపర్ సూపర్ గా నచ్చింది అనమాట. చూడండి వర్క్. నేను బీబాలో తీసుకున్నానండి. ఈ డ్రెస్ అయితే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఫ్రాక్ టైప్ లో వచ్చింది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది డ్రెస్. నాకైతే సూపర్ గా నచ్చేసింది ఈ డ్రెస్. పైన వచ్చేసి మనకి ఇట్లా గోల్డెన్ ప్రింట్ బుటాస్ అయితే ఇచ్చాడు. చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డ్రెస్ అయితే. నాకైతే సూపర్ గా నచ్చేసింది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా ఆసమ్ ఉందండి. మనకి నీ లెంత్ కంటే కొంచెం డౌనే వస్తుంది, యాంకిల్ పైకి అలాగా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 3/4 స్లీవ్స్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే డ్రెస్. ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంది. ట్రై చేయాలంటే మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చండి. చాలా హెవీగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. ఇట్లా ఫ్రిల్స్ టైప్ లో వచ్చేసి ఎంత బ్యూటీ ఉంది. ఫ్లేర్ కూడా చూడండి, ఫిట్ అండ్ ఫ్లేర్ నిజంగా ఆసమ్ ఉందనమాట. అయితే ఈ డ్రెస్ తీసుకున్నానండి ఇండోయరా బ్రాండ్ నుంచి. నాకైతే భలే నచ్చి తీసేసుకున్నాను డ్రెస్. చూడండి మొత్తం ఇట్లా ప్రింటెడ్ అనమాట. నాకు ఏంటంటే ఓవర్ కోట్ ఉంది. ఇది స్లీవ్లెస్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదులే, ఓవర్ కోట్ వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఎంత బాగుందో చూడండి ప్రింట్. అసలు ఫ్యాబ్రిక్ ఆసమ్ గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇది తీసుకుంది 3 పీస్ సెట్ అనమాట. ఇదిగోండి దుప్పటా వచ్చేసింది. దుప్పటా అంతా కూడా మనకి ఇట్లా ప్రింట్ అసలు ఎంత బాగుందో. అలాగే మనకి బాటమ్ కూడా ఇచ్చేసాడు. బాటమ్ కూడా సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. నిజంగా తీసుకున్నవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ నేను వేసుకున్నది కూడా అమెజాన్ లో తీసుకున్నదేనండి. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇట్లా నెట్ వచ్చి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అసలు భలే ఉంది కదా. నాకైతే భలే నచ్చేసింది ఈ డ్రెస్. ఆ తర్వాత కాటన్ లోనే నేను పింక్ కలర్ సెట్ అయితే తీసుకున్నాను. 3 పీస్ సెట్ అండి ఇది కూడా. ఇదిగోండి చూడండి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇండోయరా బ్రాండ్. ఇది కాదు, ఇండోయరా కాదు, ఇది అనన్య బ్రాండ్ అనుకుంటా. ఓకే, ఈ డ్రెస్ కూడా నిజంగా చాలా బాగుందండి. ఇదిగోండి ఈ కలర్ వచ్చేసింది మనకి. మొత్తం కూడా పింక్ ఫ్లవర్స్. దుప్పటా కూడా ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి నేను కాటనే ప్రిఫర్ చేసా. బాగుంది. అలాగే బాటమ్ కూడా మనకి ఇలా ఈ కలర్ లో వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇండోయరావి ఇంకా కొన్ని తీసుకున్నానండి, అవి కూడా చూపిస్తాను. బట్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇది ఈ రోజు వీడియో అయితే. గ్రేట్ సమ్మర్ సేల్ మిస్ కాకుండా మీరు అమెజాన్ లో ఇప్పుడు షాపింగ్ చేసుకోండి. 50 నుంచి 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. అది కూడా 2 నుంచి 6th వరకే ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా హ్యాపీగా తీసుకోండి. ఇక నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తానండి, చూసేయండి. బాయ్. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందంటే ఇంకెంత హడావిడి ఉంటుందో అనేది నేను చెప్పక్కర్లేదు. మేము కూడా అలాగే పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ చేసేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయామండి. యాక్చువల్గా ఏంటి అంటే మేము కరెక్ట్ గా జూన్ లో తన బర్త్డే అనమాట. ఆ రోజే చేద్దాము ఈ ఫంక్షన్ అని అనుకున్నాము. కానీ 12 వచ్చిన తర్వాత మళ్ళీ చెయ్యకూడదంట, 11 లోనే చేసుకోవాలి, అదర్వైజ్ 13 అని చెప్పారు. మా సైడ్ యాక్చువల్ గా మెచ్యూర్ ఫంక్షన్ అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తారు. అదే మాకు ఫస్ట్ నుంచి అలవాటు. కానీ నేను తెలంగాణకి చేంజ్ అయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ అందరు కూడా హాఫ్ సారీ ఫంక్షన్స్ అనేవి బాగా చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎక్కువైపోయినాయి హాఫ్ సారీ ఫంక్షన్స్ అనేవి. మెచ్యూర్ ఫంక్షన్ అనేది ఇష్టం ఉంటే చేస్తున్నారు, లేకపోతే లేదు కదా. సో నేను కూడా అలాగే అనుకుని ఇంకా సరే మనం కూడా హాఫ్ సారీ ఫంక్షన్ చేసేద్దామని జస్ట్ ఒక 15 to 20 డేస్ ముందేనండి అనుకున్నాము. గట్టిగా కూడా ఫిక్స్ అవ్వలేదు. ఇక ఫైనల్లీ సరే చేసేద్దాము ఇంకా అనుకున్నాం కదా. ఇంకా ఏ అడ్డు కూడా లేదండి, ఇంట్లో అంతా కూడా మంచిగానే ఉంది. సో అందుకని ఇక ఫిక్స్ అయ్యామన్నమాట చేసేద్దామని. ఇంకా అనుకోవడం ఇక వెంటనే షాపింగ్ అయితే మొదలు పెట్టేశాము.
కొన్ని ఆన్లైన్ లో పెట్టేశాను, కొన్ని ఆఫ్లైన్. ఈవెన్ మా ఫోటోషూట్ కూడా అంతా కూడా అలాగే జరిగింది. కొంచెం హడావిడిగా జరిగింది కానీ అవుట్పుట్ మాత్రం ప్రతి వీడియో ప్రతి ఫోటో చాలా బాగా వచ్చాయండి. ఏది ప్లాన్డ్ గా వెళ్ళినా కూడా అంత బాగా జరగవు, మాకు అన్ప్లాన్డ్ గా వెళ్తేనే చాలా మంచిగా జరిగిందని అనిపించింది. త్వరలోనే ఫంక్షన్ వీడియో అన్ని కూడా అప్లోడ్ చేస్తానండి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను అంతే. చార్మినార్ లో అయితే ఫస్ట్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసేసానండి. అలాగే జ్యువెలరీ కొంచెం షాపింగ్ చేశాను. అవన్నీ వీడియో తీయడానికి చాలా కష్టంగా అనిపించిందండి. ఎందుకంటే టైర్డ్ అయిపోయాం, బాగా తిరిగాం అనమాట. కంప్లీట్ గా వన్ డే స్వీటీని స్కూల్ కి పంపించేయడం, మేమేమో ఫుల్ గా ఇట్లా షాపింగ్ చేయడము, ఒక్కోసారి స్వీటీని తీసుకురావడం, మళ్ళీ హాఫ్ డేస్ మొదలైపోయినాయి కాబట్టి మళ్ళీ స్వీటీకి ఇబ్బంది కాకూడదని చెప్పేసి ఫస్ట్ హాఫ్ లోనే ఇట్లా షాపింగ్ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, ఇలా కొంచెం అలా క్లమ్జీగా అయింది. అండ్ దుప్పటాస్ అండి ఇవి. నేనైతే శారీస్ 2 చూపించా కదా, దానిలో ఒక శారీ అయితే ఫిక్స్ అయిపోయి తీసేసుకున్నాను. అండ్ దానిపైన బనారస్ దుప్పటా వైట్ దండి యాక్చువల్ గా అది. దానికి మళ్ళీ డై అయితే చేయించాను. ఇంకా అవన్నీ చేయించి ఇవన్నీ కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లిపోయానండి. తను వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంటుందన్నమాట, బొటిక్ ఉంటుంది. చాలా చాలా బాగా స్టిచ్ చేసిద్దండి. అంతా కూడా రీజనబుల్ కాస్ట్ లో అయ్యింది నాకు కూడా. సో మా అత్తమ్మ అని చెప్పేసి అన్ని నేను ఫ్రీగా చేయించుకోలేను కదా, సో రీజనబుల్ కాస్ట్ లో అయితే నాకు అంతా అయింది. ఆ రోజు అన్ని అవుట్ఫిట్స్ ఏవే ఉన్నాయో మొత్తం తీసుకుని అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఇంకా అత్తమ్మ ఆ రోజు అక్కడే లంచ్ అంతా ప్రిపేర్ చేసింది. యాక్చువల్ గా మేమేంటి లంచ్ అన్ని చేసే వచ్చామండి, ఆ రోజు ఫెస్టివల్ కూడా. అయినా కూడా ఇంకా మా అత్తమ్మ ఉండి ఒప్పుకోలేదు, కొంచెమైనా తినాల్సిందే అనేసరికి వీళ్ళిద్దరు మాత్రం ఎగ్గొట్టేశారు. కానీ నేను బలైపోయానండి. కానీ చాలా బాగా చేస్తుంది కర్రీస్ కానీ. నేను ఎప్పుడు మీకు చెప్పలేదు, చూపించలేదు మా అత్తమ్మనైతే, బట్ ఇలా చూపిస్తున్నాను. ఈ రోజు కూడా యాక్చువల్ గా అత్తమ్మ కనపడడానికి ఇష్టపడలేదు. వద్దురా వద్దు, నేను అసలు మంచిగా రెడీ అవ్వలేదని చెప్తా ఉంది. అయినా కూడా నాకు గుర్తుంటుందిలే అని చెప్పేసి ఒక చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను, కానీ ఎక్కువ అత్తమ్మనైతే విసిగించలేదు. బట్ ఈసారి ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడైనా నేను చూపిస్తాను. వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, బట్ నేను ఎప్పుడు షేర్ చేయనండి. రిలేటివ్స్ ని ఎక్కువగా చూపించడానికి నాకు కూడా నచ్చదు. సో అందుకే నేను ఇలాగే సింగిల్ గానే బ్లాగ్స్ లో కనిపిస్తుంటాను. బట్ అడుగుతుంటారు కాబట్టి మీకైతే ఈ రోజు చెప్తున్నాను. అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారనమాట. సో నేను ఏదైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా నేను ఎమర్జెన్సీ ఉంటే తప్ప, అంటే ఎమర్జెన్సీ ఉంటే మాకు ముందే బొటిక్స్ ఉంటాయి మా ఇంటి ముందు, మంచి బొటిక్సే ఉన్నాయి, అక్కడ ఇచ్చేస్తాను. కానీ మాక్సిమం నేను అత్తమ్మ దగ్గర కుట్టించుకోవడానికే ట్రై చేస్తాను. అసలు మేము ఇంకా హడావిడిగా అనుకున్నాం గానీ, లేకపోతే మా అత్తమ్మ నేనే షాపింగ్ చేసేవాళ్ళం అండి. ఎందుకంటే అత్తమ్మ సెలక్షన్ చాలా చాలా బాగుంటది అసలు. ఇంకా అవుట్ ఫిట్స్ ఇంకా కొంచెం టైం ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది. టైం లేదు, ఉన్న టైంలోనే మంచి అవుట్ ఫిట్స్ అయితే తీసాం అనమాట. ఇది కూడా కొత్త ఇల్లు అండి, ఈ హౌస్ అంతా కూడా కొత్త హౌస్ అనమాట. ఇంతకు ముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు, దాన్ని మళ్ళీ ఇది కొత్త హౌస్ తీసేసుకుని ఇక్కడికి వచ్చేసారండి. చాలా బాగుంటది ఏరియా వచ్చేసేసరికి. ఇంద్రేశం అనమాట ఈ ఏరియా అంతా కూడా. చాలా బాగుంటది అండి, నాకైతే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది, క్యూట్ గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే కొంచెం ఆ పిచ్చుకల సౌండ్ అవి ఇవి వినిపిస్తా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి అక్కడే ఉన్నాం కదా, ఇంకా లేచి కాస్త ఫ్రెష్ అయ్యాము, నిద్రపోయాం అనమాట. మా అత్తమ్మ టీ పెడతా ఉందనమాట అందరికి. నేనైతే టీ తాగనత్తమ్మ, కానీ స్మెల్ అయితే భలే వస్తుంది అని అంటుంటే అదే చెప్తుంది, నువ్వు ఒక్కసారి కూడా తాగవు ఎందుకు అని అడుగుతా ఉంది. నేనైతే తాగను గానీ వాళ్ళందరికి ఇవ్వని చెప్పేసి అన్నాను. ఈ చిన్న రోకలు తెచ్చుకుంది అత్తమ్మ, అదే మీకు చూపిస్తా ఉన్నాను. ఇదిగోండి నా బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసింది. మీ అందరికి గుర్తుంటే నా వ్లాగ్స్ చూస్తే ఈ శారీ నేను మైసూర్లో తీసుకున్నానండి. మైసూర్ సిల్క్ ఉంటుంది కదా గవర్నమెంట్ ది, దాంట్లో తీసుకున్న శారీ అది. నేను దాన్ని అలా పెట్టుకున్నాను కానీ దీన్నే నేను ఫంక్షన్ కి కుట్టించుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అత్తమ్మకైతే తెగ నచ్చేసింది ఆ శారీ, అసలు ఎంత బాగుంది అని. బట్ దాని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అనమాట, 12,000 కేమో వచ్చేసింది ఆ శారీ నాకు. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీటికి అట్లా ఎక్స్ట్రా అయ్యి మొత్తం కూడా ఒక 15 to 16 రేంజ్ లో అయిపోయింది శారీ అయితే. అసలు భలే అనిపించింది. ఇది నేనైతే ఈ అవుట్ఫిట్ ఆన్లైన్ లో పెట్టానండి. దీన్ని అసలు వేసే ఉద్దేశం లేదు యాక్చువల్ గా, జస్ట్ ఇంట్లో ఎంట్రీ షార్ట్ వరకు పెట్టుకుందాంలే, ఎలాగో స్టిచ్ చేయించాం కదా అని అనుకున్నాం. కానీ ఆ డ్రెస్ నిజంగా వేసిన తర్వాత అదే నచ్చేసింది మా అందరికి. కాకపోతే కొంచెం రఫ్ గా ఉండింది ఆ డ్రెస్, నేను ఆన్లైన్ లో బుక్ చేసింది అనమాట అది. సో ఇంకా అవుట్ ఫిట్స్ అవన్నీ చెక్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే అండి ఇది మళ్ళీ ఆఫీస్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు కూడా ఒక షాపింగ్ అయితే ఉంది మళ్ళీ.
మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసామన్నమాట. సో మంచివి ఏదన్నా మనకి బేగం బజార్ లో దొరుకుతాయి కాబట్టి రీజనబుల్ కాస్ట్ లో ఇంకా అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. నేను స్వీటీ ఇద్దరం కలిసి ఆఫీస్ కి అయితే వచ్చేసామండి, ర్యాపిడో బుక్ చేసుకుని. అర్జున్ గారికి అయితే టైం లేదు ఇంటికి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకునే టైం, అందుకే మేమే ఆఫీస్ కి వచ్చేసాము. అండ్ ఆ రోజే మాకు గోల్డ్ షాపింగ్ కూడా ఉండిందనమాట పాప కోసం అయితే. సో ఆ షాపింగ్ ఫినిష్ చేసుకుని వెంటనే మళ్ళీ మేము బేగం బజార్ అయితే వెళ్ళామన్నమాట. సో మంచిగా అంతా జరిగిందండి. నేను వ్లాగ్స్ ఎక్కువ షూట్ చేయలేకపోయాను, కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. అసలు ఎంత హడావిడైందో, ఒకే రోజు 3 to 4 ప్లేసెస్ కి వెళ్ళిన ఇది కూడా ఉందండి. అంత హడావిడి, కొంచెం టైర్డ్ అయిపోయాం, కానీ ఫైనల్ గా అవుట్పుట్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. అసలు చాలా కష్టపడ్డాం నిజం చెప్పాలంటే. మళ్ళీ ఇవే మెమరీస్ కదా మనకి. నాకైతే మెచ్యూర్ ఫంక్షన్ చేశారండి మా ఇంట్లో అయితే. మాకు అప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్ ఏం లేం కదా, డైరెక్ట్ గా హాఫ్ సారీ కట్టేశారు, ఆ తర్వాత వెంటనే శారీ కట్టేశారు అనమాట. అప్పట్లో ఇట్లాంటి ఫోటోషూట్లు కూడా లేవు. అండ్ నా పెళ్లి గురించి ఇంకా నేను మీకు చెప్పనే అవసరం లేదు. నా పెళ్లి ఫోటోషూట్ అని ఆ మేకప్ ఆర్టిస్ట్ అయితే నేను జీవితంలో మర్చిపోలేదండి. అంత ఘోరం చేసేసింది ఆ మేకప్ ఆర్టిస్ట్ అయితే. బట్ ఈసారి మాత్రం పాపకి దొరికిన మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి, మెహందీ కానివ్వండి, అద్భుతంగా ఉన్నారండి. నేను ఇన్స్టాలో వాళ్ళకి అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా నెల్లూరు జిల్లాలో ఉంటే మాత్రం కంపల్సరీ వీళ్ళకి మాత్రం బుక్ చేసుకోండి. అసలు ఎంత బాగా చేశారంటే మేకప్ కానివ్వండి, అండ్ అలాగే నా అవుట్ఫిట్స్ లో కూడా హెల్ప్ చేశారు వాళ్ళు, పాపకు కానివ్వండి నాకు కానీ. నేను కమింగ్ బ్లాగ్స్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తానండి. చాలా చాలా బాగా చేశారు. ఎవరైనా చెక్అవుట్ చేయాలంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయండి, వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను. రీసెంట్ గా వచ్చే ఫోటోషూట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. సో మీరు అక్కడైతే అప్డేట్స్ చూడొచ్చు. ఇక్కడ బ్లాగ్స్ అంటే నేను మొదటి నుంచి పెడుతూ ఉన్నాను కాబట్టి నిదానంగా వెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ లో అయితే మీకు డైలీ అప్డేట్స్ వచ్చేస్తా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడైతే మేము చాలానే చూసామండి. కాస్ట్ ఏమో ఎక్కువ అనిపించేసే నాకు. మేమైతే సిద్ధార్థ ఏజెన్సీస్ అని ఒక షాప్ కి వెళ్ళాము. కాస్ట్ ఎక్కువే చెప్పేశారు అనమాట. బట్ నాకేంటి అంటే ఇంకా మేము అనుకున్నది కూడా సింపుల్ గానే అండి, ఎక్కువ మందిని కాదు. మేము అనుకున్నది అయితే జస్ట్ అరౌండ్ 150 to 200 లేకపోతే 250 వరకు అనుకున్నాం మెంబర్స్ ని. సో అలాగే పిలిచామన్నమాట అందరినీ కూడా. మా పెళ్లికి పిలిచినట్టయితే మేము పిలవలేదు, ఇంకెందుకంటే మాక్సిమం అది పెళ్లిలాగే అయిపోద్ది. మా హస్బెండ్ సైడ్ అయితే రిలేటివ్స్ చాలా చాలా ఎక్కువ అండి. అరౌండ్ 1500 నుంచి 2000 మెంబర్స్ దాకా అయిపోతారు. ఒక్కొక్కరిని పిలిచినా ఇంకా ఫీల్ అయిపోతారు అని చెప్పేసి సింపుల్ ఫంక్షనే కదా, శారీ ఫంక్షనే కదా, అందుకని అట్లా 200 to 250 మెంబర్స్ అనుకున్నాము. దానికి తగ్గట్టే తీసుకున్నాము గిఫ్ట్లన్నీ కూడా. అండ్ అలాగే ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళని మాత్రం ఇన్వైట్ చేశాను. అండ్ నా ఫ్రెండ్స్ ను కొంతమందిని మాత్రమే ఇన్వైట్ చేశాను, అందరినీ కూడా ఇన్వైట్ చేయలేదు. సో మీకు కమింగ్ బ్లాగ్స్ లో అన్ని మీకు చెప్తానండి. ఇంకా అవి షాపింగ్ చేసేసుకున్నాం. చిన్న గ్లాస్ బౌల్స్ అయితే తీసుకున్నాము, చాలా బాగున్నాయి అనమాట. ఐస్ క్రీమ్ టైప్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయండి అవి. నేను వచ్చే బ్లాగ్స్ లో చూపిస్తానండి. యాక్చువల్ గా నేను ఇక్కడ షూట్ చేయలేదు ఏం తీసుకున్నాను ఏంటి